అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపు సోమవారం 6వ తారీఖు. అయితే చతుర్దశి పగలు 11:24 వరకే ఉంది. అంటే 11:24 తర్వాత పౌర్ణమి ఘడియలు వచ్చేస్తున్నాయి. ఎప్పటిదాకా ఉన్నాయి అంటే మంగళవారం పొద్దున్న 9:36 దాకా పౌర్ణమి ఉంది. అంటే మనం పౌర్ణమిని 2 రోజులు సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎట్లాగా? అందులో ఇది ఆశ్వయుజ మాస పౌర్ణమి కాబట్టి ఆశ్వయుజంలో వచ్చేటటువంటి పౌర్ణమికి విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. సోమవారం చంద్రునికి ఇష్టమైన రోజు. ఆ చంద్రుడు వృద్ధి చెందిన రోజు కాబట్టి సోమవారము పౌర్ణమి కలిసి వచ్చినటువంటి రేపటి రోజు మంచిదే. అలాగే మంగళవారము పౌర్ణమి ఉన్నటువంటి మంగళవారం నాటి పౌర్ణమి రోజు కూడా మంచిదే. అంటే 2 రోజులు అన్నమాట. రాత్రి పౌర్ణమి కావాలి అంటే సోమవారం రాత్రి. అలాగే పగల పౌర్ణమి అంటే సూర్యోదయానికి పౌర్ణమి తిథి మంగళవారం నాడు ఉంది కాబట్టి 7వ తేదీ మంగళవారం నాడు పౌర్ణమి తిథి. 2 రోజులు కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు. అయితే మీరు ఈ 2 రోజులు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు నేను చెప్తాను. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది సోమవారం పౌర్ణమి నాడు ఏం చేయాలి? అంటే ఆ రాత్రి నాడు ఏం చేయాలి? అలాగే మంగళవారం ఉదయం 9:35 లోపల ఏం చేయాలి? సోమవారం రాత్రి పౌర్ణమి ఉంది కాబట్టి చక్కగా ఆ రోజు వెన్నెలలో అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవాలి. ఎప్పుడైనా సరే సాయంకాలం ప్రదోష వేళలో గనక అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటే అమ్మవారికి ప్రదోష వేళకి పౌర్ణమికి మంచి లింక్ అనమాట. అంటే అమ్మవారి యొక్క శక్తులు సాయంకాలం అయ్యే కొద్దీ చాలా విస్తృతంగా విపరీతంగా ఉంటాయన్నమాట. అంటే ఎవరికైతే తీరని కోరికలు కానీ బలీయంగా ఉన్నటువంటి కష్టం కానీ ఏదైనా ఉంటే ఆ కష్టాన్ని దాటాలి అంటే పౌర్ణమి నాటి రాత్రి కొన్ని పరిహారాలు చేసుకుంటాం. దీనికోసం మనం ఏం చేయాలంటే సాయంకాలం అంటే సోమవారం సాయంకాలం పౌర్ణమి ఘడియలు ఉన్నాయి కాబట్టి సోమవారం సాయంకాలమే అమ్మవారి చిత్రపటం, అది మీరు లక్ష్మీ అమ్మవారా, అది లలిత అమ్మవారా, కనకదుర్గాదేవి అమ్మవారా మీ ఇష్టం. అయితే లలితా సహస్రనామాలు చేయాలి అనుకున్నప్పుడు మీరు లలితా త్రిపుర సుందరీదేవి యొక్క అమ్మవారి యొక్క చిత్రపటం ఉంటే అది పెట్టుకోండి. లక్ష్మీదేవి యొక్క పరిహారం చేయాలి అనుకున్నప్పుడు లక్ష్మీదేవి చిత్రపటం పెట్టుకోండి. కానీ ఏ అమ్మవారి చిత్రపటం పెట్టుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. ఉంటే పెట్టుకోండి అని చెప్తున్నాను అంతే. అయితే ఆవునేతి దీపారాధన చేయండి. ఆవునేతి దీపారాధన అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అయితే ఆవునేతి దీపారాధన చేసి 5 ఒత్తులతో దీపారాధన చేయండి. మీకు కాస్త వెసులుబాటు ఉంటే గనక పిండి దీపారాధన చేసినా కూడా అంటే 2 పెట్టాలి పిండి దీపారాధన అయితే అది కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఇక్కడ మీరు ఇంట్లో దీపారాధన చేసుకుని మేడ మీదకి వెళ్ళి చక్కగా లలితా సహస్రనామాల పుస్తకం పట్టుకుని వెళ్ళిపోయి మేడ మీద మీరు లలితా సహస్రనామాలు పారాయణ చేసుకోవచ్చు. లేదంటారా? మీకు మేడ మీద కనుక అవైలబిలిటీ ఉంటే మేడ మీదే కాస్త అమ్మవారి చిత్రపటం పెట్టుకుని అమ్మవారి చిత్రపటం ఎర్రటి గుడ్డ వేసుకుని ఎర్రటి గుడ్డ మీద అమ్మవారి చిత్రపటం పెట్టుకుని అమ్మవారి చిత్రపటానికి పసుపు బొట్టు పెట్టుకుని మంచిగా అలంకరణ చేసుకుని పుష్పాలతోటి వీలైతే తెల్లటి పూలు పౌర్ణమి కాబట్టి తెల్ల పూలు కానీ పసుపు పూలు కానీ పెట్టుకుని అలంకరణ చేసుకోండి. చేసుకుని కదలకుండా మీరు ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకోండి. మీకు వచ్చిన రీతిలో సంకల్పం చెప్పుకోండి. సంకల్పం చెప్పుకుని ఒకే ఆసనం మీద కదలకుండా మీరు లలితా సహస్రనామాలు వెన్నెల్లో కూర్చుని పారాయణ చేసినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఒక్కొక్కసారి వెన్నెలలో కూర్చోడానికి అవకాశం ఉండదు. వర్షాకాలం అయ్యుండొచ్చు, శీతాకాలం అయ్యుండొచ్చు, లేకపోతే పురుగు పుట్ర తిరుగుతూ ఉంటాయన్న భయం కావచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో దీపారాధన చేసుకొని ఒక్కసారి పైకి వెళ్ళి లేకపోతే చంద్రుడు కనబడేలాగా వెళ్ళి చంద్రుడిని చూస్తూ ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక అంటారు అమ్మవారిని. అమ్మవారి యొక్క ముఖ చంద్ర బింబాన్ని చంద్రుల్లో ఊహించుకుంటూ ఆ మనసులో నింపుకుని ఆ రూపాన్ని కిందకు వచ్చి పాలు అమ్మవారి చిత్రపటం మీద పెట్టి పాలునే చంద్రుడిగా పూర్ణ చంద్రబింబంగా భావించి పాలల్లో అమ్మవారి ముఖాన్ని భావన చేస్తూ లలితా సహస్రనామ పారాయణ చేయండి. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయండి. ఒకసారి చేస్తే 40 నిమిషాలు సమయం పడుతుంది. మీ ఇష్టం. మీకు ఎన్నిసార్లు చేయాలంటే అన్నిసార్లు చేయండి. మనం 27 సార్లు 18 సార్లు చేయలేం కాబట్టి కనీసం 3 సార్లు చేయండి. 3 సార్లు చేయడానికి కుదరకపోతే ఒక్కసారి చేసి మూలమంత్రం ఉంటుంది కదా, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఆ మూలమంత్రాన్ని మీరు 108 సార్లు కంటే ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయండి. సమయం చూసుకోకండి. సమయం చూసుకోవద్దు, కౌంటింగ్ చూసుకోవద్దు. మీరు అలా కూర్చుని చేసుకోండి. ఒక 10 నిమిషాల సమయాన్ని పెట్టుకోండి. 10 నిమిషాలు పావుగంట అస్తమాను వాచి చూడక్కర్లేదు.
మీరు ఎంతసేపు చేయాలనుకుంటే అంతసేపు చేసుకోండి. అప్పుడు చూడండి మీరు జరిగే అద్భుతం. వెన్నెల్లో లలిత అమ్మవారి యొక్క పారాయణం చేయడం వల్ల ఉద్యోగం వచ్చింది నాకు అని చెప్పి నాకు అమెరికాలో ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్ ఒక ఆవిడ నాకు ఫోన్ చేశారు. పోయిన ఉద్యోగం ఒక చోట పోయింది ఉద్యోగం, వేరొక చోట ఆవిడకి దొరికిందనమాట. అంటే లలితా సహస్రనామాలు వెన్నెల్లో పారాయణం చేయడం వల్ల ఆవిడకి ఉద్యోగ సమస్య పోయింది. ఆవిడకే కదా, వాళ్ళ భర్త గారికి కూడా ఉద్యోగం పోతే మళ్ళీ ఆయనకు కూడా దొరికింది. అంత విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఈ వెన్నెల్లో పారాయణ వల్ల. మరి పౌర్ణమి కానీ అమావాస్య కానీ చాలా విశేషమైనటువంటి రోజులు. పౌర్ణమి నాడు కూడా ఇంటి గుమ్మాన్ని పచ్చగా కళకళలాడేలాగా చేసుకుని, ఇంటి గుమ్మం దగ్గర 2 దీపాలు పెట్టుకుని, అలాగే పచ్చని తోరణాలు ఒక మామిడి కొమ్మ అది పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే ఆడవాళ్ళు కూడా కాళ్ళకి పసుపు రాసుకుని, ముఖాన్ని బొట్టు పెట్టుకుని వాళ్ళ పూజా కార్యక్రమాలు చేసుకోవాలి. ఇంట్లో సాల్ట్ వాటర్తో మాప్ పెట్టుకుని తుడుచుకోండి. కనీసం దేవుని గదిని అయినా సరే అలా తుడుచుకోండి. ఈ సోమవారం పౌర్ణమి రోజు పాయసాన్ని చేసి నైవేద్యంగా పెట్టండి. అమ్మవారికి చాలా విశేషమైనటువంటి పరికుల బాధలో ఉన్నవాళ్ళు, ఆర్థికమైనటువంటి బాధన, అనారోగ్య సమస్యలు ఏవైనా కానివ్వండి, సంకల్పం చెప్పుకొని కనుక చేస్తే అమ్మవారు ఖచ్చితంగా ఒక మార్గాన్ని చూపిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక మంగళవారం నాడు కూడా పౌర్ణమి తిథి ఉందని చెప్పుకున్నాం కదా. మంగళవారం పౌర్ణమి తిథి ఉన్న ఆ సమయంలో ఉదయమే ఉంది కాబట్టి ఉదయం ఏం చేస్తారంటే చక్కగా లక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని చెప్తాను మీకు. ఆ లక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు జపించండి. ఎంత కటిక పేదరికంలో ఉన్న వాడినైనా సరే ఆ మంత్రం పైకి లేపుతుంది అంటారా. నియమాలు మద్యం, మాంసాహారం తీసుకోకూడదు, ఉల్లి వెల్లుల్లి కూడా తీసుకోకూడదు, సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. వీలైతే ఆరోగ్య పరిస్థితులు అనుకూలిస్తే గనక మీరు చక్కగా ఉపవాసం ఉండండి. ఒక పూట సాయంకాలం భోజనం చేద్దురుగాని, చంద్రుడిని చూసి నమస్కారం చేసుకుని లలితా సహస్రనామం అన్నీ అయిపోయాక అప్పుడు చివరిలో భోజనం చేద్దురుగాని పలహారం తీసుకుని ఉంటే ఇంకా మంచిది. బ్రహ్మచర్యాన్ని కూడా పాటించాలి, అది కూడా చాలా విశేషం. అంతేకాదు పౌర్ణమి నాడు మీరు ఏదైనా సరే ఒక వ్రతం కానీ, పూజ కానీ, ఇలాంటి ఒక పారాయణ కానీ, ఒక దీక్ష కానీ చేస్తున్నప్పుడు ఇంట్లో అమంగళకరమైనటువంటి మాటలు కానీ, చెడు మాటలు కానీ, చెడు తలపులు కానీ, చెడు ఆలోచనలు కానీ, లేకపోతే ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని కానీ, ఎవరితో గొడవ పడడం కానీ, భార్యాభర్తలు కీచులాడుకోవడం కానీ ఇలాంటివి ఏమీ లేకుండా కనీసం దీక్ష చేసినప్పుడైనా అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే అబద్ధాలు ఆడడం, దొంగతనాలు చేయడం అలాంటివి ఏమీ చేయకూడదు అనమాట. వీలైతే దాన ధర్మాలు చేయండి. మౌనంగా ఉండి ఎక్కువ సార్లు మంత్రాన్ని చాంటింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేస్తున్నప్పుడు ఓం శ్రీం శ్రీయై నమః అన్న మంత్రాన్ని 108 సార్ల కంటే ఎక్కువగా జపించండి. శ్రీం అన్నది లక్ష్మీదేవి యొక్క బీజ మంత్రం కాబట్టి ఎంత ఎక్కువ సార్లు కనుక జపిస్తే అంత ఎక్కువగా అమ్మవారు సంతోషిస్తారు. మీకు ఇందాక నేను ఒక మంత్రం చెప్తానన్నాను కదా, ఆ మంత్రం 2 లైన్ల మంత్రం, అది చాలా పెద్ద మంత్రం, లక్ష్మీదేవి యొక్క మంత్రం. ఆ మంత్రాన్ని మీరు పౌర్ణమి ఘడియలలో ఉన్న సమయంలో ఎంత ఎక్కువసేపు ఆరాధిస్తే అంత మంచిది. ఎందుకు చెప్తున్నానంటే మంగళవారం నాడు, శుక్రవారం నాడే ఆ మంత్రాన్ని ప్రారంభించుకోవాలి. మంగళవారం, శుక్రవారం ఉదయం కుదిరినా పర్వాలేదు, సాయంకాలమైనా పర్వాలేదు, లేకపోతే మీకు పౌర్ణమైనా సరే. అంటే పౌర్ణమి ఘడియలు మంగళవారం సాయంకాలం ప్రదోష సమయంలో ఉండకపోయినా కూడా ఆ రోజంతా మంగళవారం కాబట్టి ఈ మంత్రాన్ని సాయంకాలం ప్రదోష సమయంలో అంటే 6 గంటల నుంచి 9 గంటల వరకు, రాత్రి 9 గంటల వరకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకోండి. ఒకవేళ పాయసమో పరమాన్నమో చేయడానికి అవకాశం లేకపోతే బెల్లం ముక్క పెట్టండి, పానకం పెట్టండి. బెల్లం పానకంలో కాస్త మిరియాల పొడిని, లవంగము వేసి, యాలక్కాయ వేసి పానకం పెట్టండి. చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుందన్నమాట. పౌర్ణమి నాడు మీరు ఒక ఎర్ర క్లాత్ తీసుకుని దాంట్లో కళ్ళుప్పు అంటాం కదా, గరుకుప్పు, అది ఉప్పు వేసుకుని మూట కింద కట్టుకుని ఇంటి గుమ్మానికి కనుక కట్టుకున్నట్లయితే ఇంటికి ఉన్నటువంటి నరదృష్టి అంతా పోతుంది. ఎప్పుడైనా మళ్ళీ మూట తీసి మూట మార్చవలసి వచ్చినప్పుడు ఆ మూటని ఎవరో తొక్కని స్థలంలో, చెట్ల మొదట్లో కానీ, పారే నీళ్ళల్లో కానీ కలిపేస్తే దోషం పోతుంది. అందరూ తొక్కే దారిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వేయొద్దు కూడా. ఎందుకంటే సాల్ట్ని తొక్కకూడదు, లక్ష్మీ స్వరూపం కదా. పౌర్ణమి నాడు రాత్రి సమయంలో కనుక నేను చెప్పాను కదా, వీలైతే వెన్నెల్లో కూర్చుని చేయండి అని. అలా చేసినప్పుడు ఎందుకు అలా చేయమంటారంటే పౌర్ణమి చంద్ర కిరణాలు మన శరీరం మీద కనుక పెడితే మనకి గ్రహ దోషాలు కూడా పోతాయి. అందులోనూ మీరు మంత్రపూర్వకంగా మీరు అక్కడ మంత్రజపం చేస్తున్నారు, లేకపోతే లలితా సహస్రనామం చదువుతున్నారు, లేకపోతే లక్ష్మీ మంత్రం జపిస్తున్నారు. అలా జపం చేసే సమయంలో పౌర్ణమి చంద్రకిరణాలు కనుక మన శరీరాన్ని కనుక తాకినట్లయితే
మనకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి దోషాలు పోతాయి. ముఖ్యంగా చంద్రదోషం కూడా ఉన్నా కూడా పోతుంది. అంత గొప్ప శక్తివంతమైనది పౌర్ణమి వెన్నెల. వీలైతే అందరూ కూడా లలితా సహస్రనామ వెన్నెలలో పారాయణ చేయండి. అది కుదరకపోతే మంగళవారం పొద్దున్న లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకుంటూ సాయంకాలం ప్రదోష సమయంలో లక్ష్మీదేవి మంత్రాన్ని, అంటే 2 లైన్ల మంత్రం అది. ఆ మంత్రాన్ని ఎక్కువ సార్లు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే నేను కూడా వీడియోలో చేసి పెడుతున్నాను. ఆ లక్ష్మీదేవి మంత్రం 108 సార్లు. ఆ మంత్రాన్ని వింటూ శుక్రవారం పూట మీరు కుంకుమ పూజ చేసుకున్నా, మంగళవారం కుంకుమ పూజ చేసుకున్నా, అంటే వారానికి 2 సార్లు మీరు ఈ ప్రకారంగా వింటూ 108 సార్లు కుంకుమ పూజ చేసుకున్నా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.